క్లాస్ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం భారతదేశంలో ఎక్కువగా పీడిస్తున్నటువంటి బానిసలుగా తయారవుతున్నటువంటి ఏదైతే వ్యసన పదార్థంగా ఉంటున్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి యువతను కూడా ఈరోజు పాడు చేస్తున్నటువంటి ఒక మహమ్మారిలా ఉన్నటువంటి పదార్థమే గంజాయి. ఈ గంజాయి అనేది ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. దీనివల్ల ఎంతోమంది యువత వారి యొక్క భవిష్యత్తును కోల్పోవడమే కాకుండా అనేక సందర్భాల్లో వారు నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యవహారాల్లో వారి యొక్క పాత్రను ముఖ్యంగా చూపించడం, దాంతో వారి అమూల్యమైనటువంటి జీవితాన్ని కోల్పోవడం ఈరోజు జరుగుతుంది. దీని అందరికీ అతి ముఖ్యమైనటువంటిది ఏదైతే ఈరోజు మనం చర్చించబోతున్నటువంటి అంశం ఉన్నదో ఎన్డీపీఎస్, నార్కోటిక్స్ సంబంధించినటువంటి ఎన్డీపీఎస్ గురించి గత ఎపిసోడ్లో ఎన్నోసార్లు ప్రజల అవేర్నెస్ కోసం చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దీని గురించి ఎందుకు మీ ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మార్పుల ద్వారా, చట్టంలో జరుగుతున్న మార్పుల వలన ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్లో అంటే ఏదైతే గంజాయి తాగుతూ పట్టుబడిన వారు కానీ, లేదు అంటే గంజాయి రవాణా చేస్తున్నవారు కానీ, గంజాయిని ఏదైనా పంట కింద చేస్తూ ఉన్నటువంటి కల్చర్ కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా అటువంటి వ్యక్తులపై ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఉక్కుపాదం మోపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి విధంగానే ఈరోజు చట్టాల రూపకల్పన జరగడం జరిగింది. అందులో కనుక చూస్తే మీరు ఏదైతే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ గంజాయికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమైనటువంటి చట్టంలో ఇకపైన ఎవరైనా కూడా ఒకసారి గంజాయి కేసుల్లో కనుక పట్టుబడినట్టయితే అటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయాల్సిందిగా గౌరవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క ప్రతిపాదనలో పెట్టడం జరిగింది. దీని ప్రకారం పోలీస్ వ్యవస్థ సన్నద్ధం అవుతున్నది. కారణం ఏదైతే గంజాయి అతి తీవ్రత అయినటువంటి ఈ సమస్య ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలోనే ఒక మహమ్మారిగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని నివృత్తిగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మార్చాలి, ప్రజలను ఒక ప్రశాంతమైనటువంటి చట్టానికి లోబడి ఉండేటటువంటి సమాజంలో ఉంచాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యసన పదార్థాలని దూరంగా ఉంచాలి. అప్పుడే ఎటువంటి ఏ రకమైనటువంటి చట్టానికి సంబంధించినటువంటి లోబడి ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతుల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ ఏదైతే గంజాయి పంటలు పండించడం కానీ, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి చాలా ముక్కు పచ్చలారినటువంటి యువత ఈరోజు దీని బారిన పడి ఎంతోమంది ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏమిటంటే గంజాయి కన్జ్యూమ్ చేయడం వల్ల వారి యొక్క లంగ్స్ పాడైపోవడం వల్ల కూడా ఈరోజు అతి వేగంగానే వారు లంగ్ క్యాన్సర్కి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు సరైనటువంటి వైద్య సౌకర్యాలు తీసుకోవడం పోవడం వల్ల చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దీంతోపాటు అటు కన్జ్యూమ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ఆ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి మార్పుల వల్ల అనేక రకాలైనటువంటి ఏదైతే చట్టాలు సంబంధించినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి సెక్షన్లకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు కటకటాలు పాలైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒకసారి కనుక ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను కనుక గమనిస్తే మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం జైళ్ళలో కనుక మీరు చూసినట్టయితే, ముఖ్యంగా సెంట్రల్ జైలు లాంటి పెద్ద కారాగారాల్లో కనుక మీరు చూస్తే సుమారు 60 నుండి 70% మంది ఓన్లీ ఈ గంజాయి వాడకం ద్వారా గంజాయి రవాణా చేస్తున్నవారు కానీ ఇతరత్రకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులోని మగ్గిపోతున్నారని అంటే మీరు ఆలోచించాలి. ఒక గంజాయితో ఒక వ్యక్తి పట్టుబడిన తర్వాత ఆ వ్యక్తికి స్పెషల్ యాక్ట్ కింద 180 రోజుల పాటు వారు రిమైండ్ ఖైదీగా ఉంటుంది. రిమైండ్ ఖైదీగా ఉన్న తర్వాత వారిపైన బెయిల్ ఇవ్వాలా లేదనేది గౌరవ న్యాయస్థానాలు వారి యొక్క నిర్ణయాలలో తెలియజేస్తారు. అయితే ఈ 6 నెలల కాల వ్యవధిలోని ఈ రకంగా మగ్గిపోతున్న వారే కాకుండా దీంతో పాటు కోర్టులు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితులు లేక, స్తోమత లేక, షూరిటీలు పెట్టుకునేటటువంటి వారి తరపున ఉండేటటువంటి వ్యక్తులు లేక ఈరోజు ఎంతోమంది మగ్గిపోతూ జైళ్ళలో నరకయాతను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్తో దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, గంజాయి వాడకం చాలా తీవ్రత పెరిగిపోయినది. దీనివల్ల అనేక కాలేజీలకు సంబంధించి, విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి స్కూళ్ళ స్థాయికి సంబంధించినటువంటి వాటిలో వీటి వాడకం కనిపిస్తుందని చెప్పి గణాంకాలే చెబుతున్నాయి. విద్యార్థులు వీటి బారిన పడుతూ ఎంతోమంది వారి యొక్క అమూల్యమైనటువంటి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేసుకుంటూ సంఘానికి ఒక విద్రోహులుగా తయారవుతూ ఆత్మక్షోభకి ఒకవేళ వారు బెయిల్స్ ద్వారా రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పటికీ కూడా ట్రయల్ నిర్వహణలో పోలీస్ శాఖ వారు తయారు చేసినటువంటి ఇతరత్ర సంబంధిత ఏదైతే కేసు ఉందో కేసుకు సంబంధించినటువంటి విధానాలను కనుక స్పష్టమైనటువంటి దీంట్లో రుజువు అయినట్టయితే అటువంటి వ్యక్తులకి 10 నుండి 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించడానికి కూడా గౌరవ ఉన్నత న్యాయస్థానాలు వారి యొక్క తీర్పులు అనేకమైనవి ఇచ్చున్నాయి. కాబట్టి యువతకి మనం ఈ వీడియో ద్వారా తెలియజేసేది ముఖ్యంగా ఎవరు కూడా దయచేసి ఇటువంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు.
గంజాయి ఇలాంటి వాడకాలకి, తర్వాత ముఖ్యంగా యువతకి తెలియజేసేది, ప్రతి ఒక్కరికి తెలియజేసేది, ఈ మధ్యకాలంలో ఈ వాడకం ఎక్కువ అవడం వల్ల ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏ రకంగా అంటే మీ అవేర్నెస్ కోసం ఈ విషయాన్ని ఎందుకు మీకు ముందుకు పదే చెప్పాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే బండి మీద వెళ్తూ ఉంటాడు, ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి అలాంటి వ్యవహారాలతో అతనికి సంబంధం లేదు. కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులతో ఒక లిఫ్ట్ అడిగేటటువంటి సందర్భాల్లో అతను ఇతన్ని తన బండి మీద ఎక్కించుకొని వేరే దూరం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడో దగ్గర పోలీసు వారి దొరక ఈ పోలీస్ దీంట్లో చెకింగ్లో దొరికినప్పుడు ఇతనికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయనతో పాటు జైలు పాలైపోయి ఈరోజు ఆ ఫ్యామిలీలు రోడ్లు పడిపోయేటటువంటి సందర్భాలు మా కళ్ళతో మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కోర్టుల్లో రోజుకి వందలాది కేసులు, ఈ రకమైనటువంటి కేసుల్లో సంబంధం లేని వ్యక్తులు కూడా ఈరోజు ఆ కేసుల్లోకి వచ్చి దాని నుండి బయటపడలేని పరిస్థితులు, ఎంతోమంది కారాగారాల్లో శిక్షలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులందరికీ కూడా మరొకసారి సోషల్ మీడియా మరొకసారి తెలియజేస్తుంది, ఇటువంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని చెప్పి మంచి భావి భారత దేశాన్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే తల్లిదండ్రులు జాగృతులై ఉండాలి. అదేవిధంగా కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు వారి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తించాలి, దాని ప్రకారం మాత్రం ముందుకెళ్ళాలి. లేని ఎడల ఇటువంటి NDPS లాంటి నార్కోటిక్స్ సంబంధించినటువంటి ఏదైతే స్పెషల్ యాక్ట్ చట్టం ఉన్నదో దీని ద్వారా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మా మిత్రులందరికీ తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి తెలియజేస్తూ మరొక మంచి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.